కిందికొచ్చేయి. అన్నయ్య, ఇంకా అరగంటే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వసుని కిందికి దించి తీరాలి. వసు, నాకు తెలుసు నీకు షూటింగ్ అది చేయాలని లేదు. నేను ఎవరిని నిన్ను బలవంతంగా ఏమీ చేయనివ్వను. ఒకసారి కిందకు వచ్చేయి. నీకు కాబోయే భర్త మాట కూడా వినవా ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అరే అల్లుడు గారు, వసు కారణంగా ఎంతో ముఖ్యమైన పని ఆగిపోయింది. మీరు తనకు కొంచెం నచ్చ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు నాకు చెప్తారా నాకు కాబోయే భార్యతో ఎలా మాట్లాడాలో ఏంటో? నాకు అసలేం అర్థం కావటం లేదు. మీ అమ్మాయి గురించి కంటే మీకు ఇవన్నీ ముఖ్యమయ్యాయా? మీరందరూ పెద్దవాళ్ళు. మాలాంటి చిన్నవాళ్ళకి ఇవన్నీ చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోలేరు. నేను మీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను, నా భార్యని వదిలేయండి. వసు, కిందకు వస్తున్నావా లేక నేను పైకి రానా? వద్దు దేవ్ సార్, వద్దు, ఆగండి. మీరు గనుక పైకి వచ్చారంటే నేను ఇక్కడ నుంచి దూకేస్తాను. దేవ్ సార్, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు వచ్చినా సరే అప్పుడు కూడా నేను కిందకి దిగను. ఒకవేళ మీ పెద్దమ్మ గారు ఆర్డర్ చేసినా సరే రావా? పరిస్థితి అర్థం చేసుకో. మీ పెద్దమ్మ గారే స్వయంగా చెప్పారు నువ్వు ఆవిడ చీర అండ్ నగలు పెట్టుకుని ఫోటోషూట్ చేయించుకోమని. పెద్దమ్మ గారు చెప్పారా? అవును వసు. పెద్దమ్మ గారి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఆవిడ వస్తువుల్ని ముట్టుకోగలరా చెప్పు? ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నువ్వు కిందకి దిగు. నువ్వే స్వయంగా వెళ్ళి పెద్దమ్మ గారిని అడుగు. వసు రా. చూస్తుంటే వసు వచ్చేలా లేదు. షూట్ క్యాన్సిల్ చేయండి. పదండి అందరూ. కానీ దేవ్ బాబు. పదండి. వసు, నువ్వు ప్రశాంతంగా అక్కడే కూర్చోనుండు, సరేనా? నీకేం పోతుందిలే. మా కంపెనీకి అమ్మకి చెడ్డ పేరు వస్తే నీకేమవుతుంది? పదండి. కానీ దేవ్ బాబు. పదండి అందరూ పదండి. దేవ్ సార్, ఆగండి. నా కారణంగా పెద్దమ్మ గారికి చెడ్డ పేరు రావడం అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. నిదానంగా కిందికి దిగు బంగారం. వచ్చేయ్. జాగ్రత్త. అరే అత్త, వస్తున్నాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిదానంగా. వసు, జాగ్రత్త. వసు, జాగ్రత్త.